Hi Sagar. Hi. Hi. I was telling them that you are my friend. We are going to Munnar. Yeah, we are not friends. We are brothers. Brother. Good one. Okay. Good bro. యాక్చువల్లీ మేము అయితే 10కి స్టార్ట్ అవ్వాలి, బట్ ఇలా అయింది. ఇప్పుడు 1 అయింది టైం. 3 hours డిలేలో ఉన్నాం మేము. సో గాయస్, రెయిన్లో అలా మున్నార్కి వెళ్తాం అనమాట, రైనీ సీజన్లో. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం బెంగళూరు టు మున్నార్ వెళ్తున్నాం అనమాట. ఇట్స్ ఆల్రెడీ 12 o'clock నైట్ అనమాట, ఫుల్ రైనింగ్. బట్ ప్లాన్ ఉంది కాబట్టి ఇంకా ప్లాన్ క్యాన్సిల్ చేయకుండా వెళ్ళిపోతున్నాం. కరెంట్లీ అయితే బెంగళూరు వైట్ ఫీల్డ్లో ఉన్నాం అనమాట. రీడింగ్ టువర్డ్స్ పెట్రోల్. సో పెట్రోల్ కొట్టించుకొని వెళ్దాం. పెట్రోల్ బంక్ అయితే వచ్చాం గైస్, పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోదాం. అమ్మా అన్న, ఫుల్ ట్యాంక్ చేశాను. ఫుల్ ట్యాంక్ చేశాను. నార్మల్ చేసి అన్న. ఎయిర్ ఉందా? ఎయిర్ చేయొచ్చు ఒకసారి. అదేలే. అది ఇప్పుడు వెళ్తాను మున్నార్ ఫుల్ ట్రైన్లో. యాక్చువల్లీ బైక్ వాష్ ఇచ్చి వెళ్దాం అనుకున్నాం అనమాట, బట్ బైక్ వాష్ ఎందుకు, ఇంకా రైన్లోనే అయిపోతుంది కదా బైక్ వాష్. కష్టమే అవుద్ది బాబు వర్షంలో అంటే. ఆబ్వియస్లీ మార్నింగ్ టు నైట్ వరకు రెయిన్ కోట్ వేసుకుని అలాగా నైట్ అంతా రెయిన్ కోట్లో వెళ్తే కష్టమే. మొత్తం ప్యాకింగ్ అయిపోయింది అనమాట. ఇంకా ఫోన్ కూడా చూసారా, కవర్ వేస్తాం. ఎక్కడ తగ్గట్లేదు, అలా వెళ్తున్నాం. గాయస్, మనం అయితే కరెక్ట్గా ఇప్పుడైతే వయ్యా ఈ రోడ్ ఉంటుంది కదా, ఈ రోడ్ మీద వెళ్తాం అనమాట. సో మార్నింగ్ కల్లా మనం ఈ రోడ్కి వెళ్ళిపోయామంటే కరెక్ట్గా మార్నింగ్ 8 ఆ టైం కల్లా మనం మున్నార్ ఎక్కేస్తాం, మున్నార్ ఘాట్. సో అది ప్లాన్. బట్ రెయిన్ మాత్రం అలా పడుతూనే ఉంది. చూద్దాం, ఒక 1 hour తగ్గిపోతే రెయిన్ బాగానే ఉంటుంది, తగ్గకపోతేనే ప్రాబ్లం. తగ్గిపోవాలని కోరుకుంటున్నా, చూద్దాం. చాలా పెద్ద వర్షం పడుతుంది, తక్కువ కూడా కాదు, చాలా పెద్ద వర్షం. ఇంకా అలా కెమెరా ఇంకెందుకు తీయడమో దాని గురించి చేద్దామని చెప్పి ఇంకా అలా చూసి ఇంకా రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో మనం వెళ్ళేదారిలో ఎక్కడైనా వర్షం తగ్గిపోతే బాగుండు. ఈసారి ఎలా ఉంటారు నైట్ టైం, ఎలా వచ్చేస్తుంటారు మీదకి. సో ఇప్పుడైతే మన దగ్గర అన్నీ ఉన్నాయి, ఏం మర్చిపోలేదు, మళ్ళీ బ్యాక్కి వెళ్ళట్లేదు. సో ఇది వచ్చేసి వైట్ ఫీల్డ్ అనమాట, హోప్ ఫామ్. మన తాడిగొడి హోప్ ఫామ్ దగ్గరికి వచ్చామన్నమాట, వైట్ ఫీల్డ్. ఓ హాయ్ 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 హాయ్. Finally we give highway bro.
298 kilometers still. Still 298. 298 300. So Munnar it is 300. What's the time? 4:15. Guys, last 3 hours నుంచి ఫుల్ రైనా మొత్తం ఎక్కడ తగ్గకుండా అలా పడుతూనే ఉంది వర్షం. కొంచెం ఘాట్ అనమాట, ఘాట్ సెక్షన్ దగ్గర ఉన్నాం. ఇది వచ్చేసి ఈ రోడ్ దగ్గర అనమాట. మనం ఆల్రెడీ ఒక 130 kilometers కవర్ చేసాం. సో గోస్లో దర్శనం కదా, గోస్లో స్లోగా వెళ్ళాలి. చాలా చల్లగా ఉంది చెప్పాలంటే. చూసారు కదా రోడ్డు కూడా ఎంత ఉంటుంది. నాకైతే ఏం కనబడట్లేదు టూ వీక్ ర్యాంక్. ఎందుకంటే నాకు ఇక్కడ హెల్మెట్ వైజర్ మొత్తం వాటర్ పడిపోయినాయి, స్వెట్స్ అంతా వాటర్ పడిపోయినాయి. అలా వచ్చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఇది కూడా చూడొచ్చు, చిత్ర వాటర్ మొత్తం ఘాటీ కూడా చూడాలి. ఇంకా మనం 300 kilometers వెళ్ళాలి. తక్కువేం కాదు, 300 kilometers వెళ్ళాలి. రాత్రి వాళ్ళు షార్ట్ అయ్యాం. జర్నీ మొత్తం బెంగళూరులో మొత్తం వర్షం. బెంగళూరు నుంచి ఇంకా తమిళనాడు బోర్డర్ మొత్తం వర్షాలు పడుతుంది. ఇక్కడ కూడా ఇంకా పడుతుంది వర్షం. కాబట్టి అంత ఎక్కువ లేదు, హెవీ ఏం లేదు, స్లోగా పడుతుంది అనమాట. చిరుకులు పడుతున్నాయి, చిరుకులు టైప్లో చూడొచ్చు కదా. రోడ్డు అంతా కనబడుతుందా. ఏదైనా మధ్యలో ఒక చిన్న గాడి సెక్షన్ అనమాట, 30 kilometers అనమాట గాడి సెక్షన్ అది. చూద్దాం. నాకు తెలిసి మనం మున్నార్ రీచ్ అయ్యేటికి 10 అయిపోతుంది అనుకుంటున్నాను నేనైతే. మరి గాడి సెక్షన్ స్లోగా వెళ్ళాలి. మినిమం 90-100 కూడా చూస్తాను గాడి. మనం 90 కూడా వెళ్దాం. ఒక 40-50 వెళ్ళగలం అనుకోండి గాడి సెక్షన్. సో నాకు తెలిసినంత వరకు మార్నింగ్ 6:30 ఆ టైంకి 7:30 8:30 6:30 7:30 టైంకి మనం ఆ గాడి సెక్షన్ ఉంటాం అనమాట, కేరళ గాడి సెక్షన్. దాని తర్వాత మనం రీచ్ అయ్యేటప్పటికి మన రూమ్ మున్నార్లో ఇట్ విల్ టేక్ అరౌండ్ 10:30. సో ఇట్ స్లైట్ ట్రాఫిక్ అన్నట్టు ఉంది. ఫుల్ షివరింగ్ అయిపోతుంది చూపించడానికి బాడీ మొత్తం. నేను ఫేస్ అంతా వాటర్ తగిలేస్తున్నాయి. ఆ వైజర్ పెట్టుకుంటే ఏమో నడవలేము, కనబడదు రోడ్డు. వైజర్ తీసి అడుగుతాం అంటే హెల్మెట్లో వాటర్ చేస్తున్నాయి, బైక్ తడిచిపోతుంది. కెమెరా ఆన్ చేశాను. ఇందాక నుంచి కెమెరా తీయలేదు అసలు, వర్షంలో కూడా అలా ఆన్లో ఉంది. కాకపోతే కెమెరా ఆన్ చేయలేదు నేను. ఇంకా అంతా అలా హైవే ఇంకా ఇంకేం రికార్డ్ చేస్తానని చెప్పి ఇంకేమో ఆన్ చేయలేదు. ఇప్పుడు ప్రాపర్ వాటర్ ప్రూఫ్ టెస్ట్ చేశాను నేనైతే. నేను లారీస్ పక్క నుంచి, బస్సెస్ పక్క నుంచి, హెవీ వెహికల్స్ పక్క నుంచి వెళ్తున్నప్పుడు టైర్ సైడ్ నుంచి వాటర్ బ్యాక్ చాలా గట్టిగా పడుతుంది వర్షం పడుతున్నప్పుడు కదా. సో అలాంటిది నేను బోల్డ్ ఈరోజు మనం కూడా నీటికి హైవే 90-100 క్రూజ్ చేసాం అనమాట. ట్రాఫిక్ డైవర్షన్స్. ఓకే, ఇప్పుడు వెళ్దాం. ఆగిపోతున్నాడా, ఏం జరుగుతుంది? అది కూడా మీకు వ్యూ ఎలా పడుతున్నా కూడా తెలియదు నాకు. సో బాగానే పడుతుంది అనుకుంటున్నాను. వచ్చేసి ఈ రోడ్ అనమాట. నెక్స్ట్ ఈ రోడ్ దగ్గర అవుతాం. ఇంకా మౌంటైన్ కనపడుతుందా? నాకైతే లైట్ షాడోలా కనపడుతుంది మౌంటైన్. ఇప్పుడు పెద్ద మౌంటైన్ అన్నమాట. బాబోయ్, మార్నింగ్ టైం ఎలా ఉంటుందో వ్యూ తెలియదు, కానీ నైట్ టైం చాలా భయంకరంగా మౌంటైన్. చూడండి ఎంత ఉంది అది, కనపడుతుందో నాకైతే లైట్ కనపడుతుంది అనమాట. నీట్గా అందరిగా హ్యాండ్ గ్లౌజెస్ అన్నీ ఉన్నాయి, బ్యాగ్లోనే ఉన్నాయి. కాకపోతే వర్షం పడుతుంది కదా, ఇంక హ్యాండ్ గ్లౌస్ ఏం పడతాం చెప్పండి. హ్యాండ్ గ్లౌస్ పడితే ఇంక చేయడానికి తడిచిపోతుంది, ఇంకా వర్షం అయిపోతుంది. అయితే కొంచెం ఆడుతుంది గాలితో. చాలా పడుతుంది వర్షం, చినుకులు పడుతుంది అనమాట. సరే
మధురై 251, కారూర్ 125, సలీం 34. మనం సలీం రోడ్ మీద వెళ్ళాలన్నమాట. వచ్చేసి సలీం 22 కిలోమీటర్స్ ఉన్నప్పుడు టీ తాగుదాం ఆగా. స్ట్రాంగ్ టీయా? అఫీషియల్ తమిళనాడు అనమాట. ఇప్పుడు అఫీషియల్ తమిళనాడు సేలం సిటీ అనమాట. మాకు ఐడియా లేదు. కోయంబత్తూర్ దగ్గర నుంచి 160 కిలోమీటర్స్ అంట. సో మనం కోయంబత్తూర్ దాటేయాలి కాదు, 200 పైన వెళ్ళాలి ఇంకా మనం. అప్పుడే ఈవెనింగ్ 5 అయిపోయింది. నా ప్లాన్ కంటే మనం ఆల్రెడీ -6 అవర్స్లో ఉన్నాం అన్నమాట. 65 అవర్స్. Yeah, water went, bro. See, okay, yeah. When did it go, bro? That cover only. No, this cover is fine, bro. This is not the previous cover. There, bro. That water splash here. There only it went. I think it will go morning. Just You can get it out, bro. Let's see. Bro, keep this, bro. Leave it, bro. We keep it in pocket sometime. Some air will go na, it will dry at least. My pockets are full. You have to keep. Bro, keep somewhere, keep in here. And then this. Guys, this is early in the morning anamata. So I was just 6 PM అవుతుంది. 6 AM, sorry. ఇంకా మన ఈ రోడ్ వెళ్ళలేదు అనమాట. ఈ రోడ్ దగ్గరలో ఉన్నాం. షిట్ బ్రో, ఇరిటెడ్. గైస్, ఇది వచ్చేసి కావేరీ రివర్ అనమాట. కావేరీ రివర్. ఇది వచ్చేసి ఈరోడ్ మార్కెట్ అనమాట. పక్కన ఈరోడ్ మార్కెట్లో సూపర్గా చదివేసి తప్పంటే అర్థం ఉంటుంది. Doggy bye. మొత్తం అయిపోయింది గైస్. టైం వస్తే 6:50 అవుతుంది. అరౌండ్ 7 అనమాట. సో గైస్, ఇంకా 200 కిలోమీటర్స్ వెళ్ళాలి గైస్. ఎంత వెళ్ళినా రావట్లేదు. ఫుల్ టైర్డ్ అయిపోయాను. 6 అవర్స్ అలా వర్షం అవుతుంది. బ్యాగ్స్ అవన్నీ కూడా తెలుసు. నేను కూడా చేస్తున్నాను. ఏం తప్పకూడదు. ఎందుకు తడిచిపోయినా కూడా తెలియదు. ఫోన్ డిస్ప్లే పోయింది. ఇక్కడ దగ్గర ఉంటే నాకే ఉంటాం. వీడియో చేసి తమిళనాడు బోర్డర్స్లో ఉన్నాం అనుకుంటా. ఇంకా తమిళనాడు ఉంది. తమిళనాడు బోర్డర్ అనుకుంటా. కూల్ బ్రీజ్ అనమాట. కూల్ బ్రీజ్ అలా వెళ్తున్నాం. యాక్చువల్లీ రెయిన్ కొంచెం పెద్దగా పడటం వల్ల మొత్తం ప్లాన్ సెంటరీగా కొట్టేస్తూ ఉంటాం అనమాట.
You slept right? You slept now? Yeah. If you feel like this. That's why. Pool air, bro. That's why. Air. We'll have That mountain beginning. Guys, టీ తాగుతున్నాం అనుకోండి. అమ్మా guys, ఇంకా 120 కిలోమీటర్స్ అనమాట మున్నార్కి. అపోజిట్లు స్టార్ట్ అయ్యాయి గాయస్, అంటే కేరళ వచ్చినట్టే. అది కూడా గాయస్ చెప్పానా, అపోజిట్లు వచ్చినట్టు కేరళ వచ్చినట్టే. ఎన్ని ఉన్నాయి చూడండి అక్కడ, అపోజిట్లు ఫాములే ఉన్నాయి ఇక్కడ. లైట్గా మున్నార్ వైపు స్టార్ట్ అవుతుంది ఏంటి. అలా స్టంట్లు అవుతుంటాయి మధ్యలో. ఇగ్నోర్. నాకు ఒక డౌట్, ఏం లేదు, మనకైతే కేరళ వచ్చినప్పుడు మనకి పీస్ఫుల్గా ఉండదు కదా. కేరళ ఉన్న వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి ఇలా రోజు చెట్లు ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు అలా ఫీల్ అవుతారో తెలుసుకోవాలి. నెక్స్ట్ 3 days ఆమె మలయాళీ అనమాట. మలయాళీ యానం నెక్స్ట్ 3 days. రొట్టంతా చెక్క పోస్తున్నారా ఏంటి. చెట్లు కనబడుతున్నాయి కదా ప్లేస్. మౌంటైన్స్ స్ట్రైట్గా ఉండి కనబడుతున్నాయా, మనం ఆ మౌంటైన్స్లోకి వెళ్తాం. ఆ మౌంటైన్సే మున్నార్ అనుకుంటున్నాను నేను. ఆ మౌంటైన్సే మున్నారేమో అని నేను అనుకుంటున్నా. అదే మున్నార్ పక్క పదే ఉన్నాయిగా. వచ్చేదా గాయస్, ఇంకా 100 కిలోమీటర్స్ వచ్చా ఉంటే 3 hours చూపిస్తుంది మాకు. మంచి ఘాట్ రోడ్ అనుకుంటా. రైట్ హియర్ వావ్, ఈ రోడ్ చాలా బాగుంది. స్ట్రైటా? చెక్ పోస్ట్ బ్రో. చెక్ పోస్ట్. చెక్ పోస్ట్ తమిళనాడు చెక్ పోస్ట్. ₹20 అనమాట ఎంట్రీకి. సో చెక్ పోస్ట్ దగ్గర బ్యాటరీ సెట్ చేసుకొని స్టార్ట్ అవుతాం అనమాట. అలా ఉంటుంది మన వాళ్ళతో. స్పెట్స్ మర్చిపోయాడు మనవాడు. ఇది రోడ్ టు మున్నార్. టైం 10:31 అనమాట.
సో వీఆర్ ఆల్ గుడ్ టు గో. పర్లే బాగానే వస్తాం. లా 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 దా 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 దా. చాలా బాగుంది మున్నార్. ఫుడ్ చాలా బాగున్నాయి. అలా బిజీ లైఫ్లోంచి, ఆఫీస్ లైఫ్ నుంచి అలా ఫ్రైడే లీవ్ పెట్టి అంత దూరం వర్షంలో వచ్చి అంతా చేయాలి. ఎవ్రీథింగ్ ఇస్ ఎక్స్పీరియన్స్. ఫారెస్ట్ ఏరియా. ఇది 6 o'clockకి క్లోజ్ చేస్తారు ఈవినింగ్. మార్నింగ్ 6 అయితే తెరుస్తారు అనమాట ఈ రోడ్. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా నైట్ ఏమవుతుందో లేదు. బండ్లు అయితే పంపించరు. మేము యాక్చువల్గా మార్నింగ్ 6 కల్లా రీచ్ అవుదాం అనుకుంటే 10కి వచ్చాం అనమాట. అంటే 4 hours డిలే ఉన్నాం. 4 hours డిలే. వావ్ గైస్ కలిసి తిరుగుతున్నాయి గైస్. సీరియస్గా చెప్పాలి. Beautiful mountains. Oh, peacock. Peacock, peacock. మంచిగా రోడ్డు ఘాట్ రోడ్ ఎక్స్ప్లోర్ చేయాలంటే అలాంటి రోడ్ వచ్చేవాళ్ళు. మొన్న 54 kilometers అంటారా బాబు. వావ్. వావ్ బాబా బాబా బ్రో వ్యూ వ్యూ చాలా బాగున్నాయి. ఇంకేం మాటలు రావట్లేదు ఆ వ్యూ చూస్తుంటే. ఇంకా అలా చూస్తే వెళ్ళిపోతున్నాను. ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లే. ఇక్కడ ఎలా ఉంటాయి పైన మున్నార్కి వెళ్ళాక. ఓయ్ పిక్స్ 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 పిక్స్. Oh! Don't go, bro. We still have a life. The lake will come and through this bottom. See, Gates him. He kept his phone number.
waterfalls. Again, Bear Grylls should come. You can see there is some grass. Yes, yes. Let's see, there is some water nearby. Oh, there is some waterfalls. I can Yes, correct. we can go and we can take rest there itself. Yeah, yes. We can have tent there. Tonight we can have a tent there. Yeah. Yeah. Not a problem. We can do it, but we will not ఎప్పటి నుంచి అనుకుంటున్నాం అయితే ఇక్కడ మొన్న రావాలి మీకు టోపీ అని చెప్తున్నాను కదా అక్కడ ఒక 4-5 minutes అనమాట అనుకుంటున్నాం అవ్వట్లే ఫస్ట్ ఒక 6-7 hours వస్తాను. ఓకే ప్లాన్ చేసుకుందాం వెళ్ళిపోదాం. ఇంకా అప్పుడు ఇంకా ఈ కెమెరా కొనలేదు అనమాట, గోప్రో ఏమి. నేను అనుకున్నాను గోప్రో అవన్నీ కొన్నాక వెళ్దాం. అందరూ ప్లాన్ వేసారు అప్పటికి 6 అయిపోయి వెళ్దామని. సో లాస్ట్ వచ్చేటికి ఒక్కొక్కటి రాను హ్యాండ్ ఎత్తే నేను బ్రో సాగర్ బ్రో వచ్చాను అనమాట. చెప్పాక లైఫ్లో అన్ని మన అందరూ వచ్చారు మీతో ట్రిప్కి. అన్ని స్టోరీల్లో జరిగేదే ఇది. కానీ అవన్నీ వస్తే కానీ వ్యూ మనకు చాలా బాగున్నాయి. బా వాటర్ ఫాల్ ఎక్కా. It is not heavy, bro. By seeing only we can say. The same bike. They are in love, bro. That is good. When you are in love, you will see the whole world differently. Everything will be beautiful for you. Still. What, bro? See how it's left. Like life is bindas. This is Munnar. This is Munnar. This is perfect Munnar. చాలా బాగుంది చేసింది. నాకు ఏం చెప్పాలి అదొకటి చాలా బాగుంది తప్ప ఇంకా దానికంటే ఇంకేమొత్త చెప్పడానికి అంత బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చూడు నేను చెప్తాను చూడండి, అంత దూరం నుంచి వచ్చాం కదా, లైక్ ఒక 450 kilometers దగ్గర నుంచి వచ్చాం మేము. నైట్ వర్షం అన్నీ చూసారు కదా మీరు. బట్ ఇక్కడ వచ్చాక తెలియట్లేదు ఎనర్జీ, ఏదో కొంచెం జోష్లో ఉన్నట్టు వచ్చింది అనమాట. జోష్ అంటే మనం ఫెయిల్ అయిపోతున్న ఎగ్జామ్ పాస్ అవుతే ఎంత జోష్ ఉంటాం అంత జోష్ అనమాట. ఏమో తెలియదు ఇప్పుడు ఒక నీరసంగా నిద్రమోహాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చాక మాత్రం ఇలా అందరినీ చూస్తూ ఎన్విరాన్మెంట్ చూస్తూ అలా బాబోయ్ ఆ కొండలు చూస్తూ చాలా బాగుంది. చాలా అంటే చాలా అదిరిపోయింది. మోస్ట్లీ అందరు కపుల్స్ వాళ్ళు అందరూ వస్తున్నారు. వీకెండ్ కదా ఇది, కరెక్ట్ ఫ్రైడే అనమాట ఈరోజు. సో రేపు ఎల్లుండి సాటర్డే సండే. సో పర్ఫెక్ట్ అనమాట. ఇంకా రేపు మనం చూస్తాం కదా మీకు Day 1 Day 2 Day 3 ఫుల్ వ్లాగ్స్ వస్తాయి అనమాట. పక్కా ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి ఫుల్ కవర్డ్. మీకు మ్యాక్స్ కవర్ చేయడానికి చూపిస్తా. నాకైతే కొంచెం మంచి జోష్ వస్తుంది ఇక్కడ వచ్చాక, చూపిస్తా పక్కా మొత్తం చూపిస్తా. చాలా అంటే చాలా బాగుంది బాబోయ్. మీకు మంచి విజయం వేసుకుని పెట్టుకోండి, సాంగ్స్ సరిపడు. బా ఏ క్లాస్.
వావ్ 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 వావ్. చాలా అంటే చాలా బాగుంది. వస్తామని అనుకుంటున్నా. Bro, people are saying hi to camera, bro, not you. I said hi. Wow. ఎయిర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. అబ్బా బాబోయ్, చాలా ఫ్రెష్గా ఉంది. పీల్చుతుంటే నిద్ర వచ్చేస్తుంది. అంత ఫ్రెష్గా ఉంది ఎయిర్. ఓ ఓ చాలా బాగుంది. ఓ చూడండి, క్లౌడ్స్ అలా కింద చూస్తున్నాయి. వావ్, బ్యూటిఫుల్. వావ్, చాలా బాగుంది. యూనైటెడ్ స్టేట్స్. రెస్టారెంట్ చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఇంకేం చెప్పలేకపోతున్నాను. మా అప్పుడైతే రూమ్కి వెళ్ళి కొంచెం
పైన కూడా క్రౌడ్ తక్కువ ఉంది, అదేవిధంగా ఎక్కువ జనాలు అప్పుడప్పుడు కూడా వచ్చేస్తారు ఎప్పుడు. దిస్ ఈజ్ మున్నార్ గైస్, దిస్ ఈజ్ మున్నార్. చాలా బాగుంది మున్నార్ అయితే. అయితే ఫస్ట్ గ్లిమ్స్ అనమాట మాకు మున్నార్. ఫస్ట్ టైం చిన్నప్పుడు ఎప్పుడు రాలేదు. లాస్ట్ 1 year నుంచి 6 months 1 year నుంచి వద్దాం అనుకున్నాను, కానీ చాలా కదా మాకు చాలా దూరం. బట్ చాలా ప్లాన్స్ వేసాం, అన్నీ ఫ్లాప్ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ ఇంక సడన్గా ప్లాన్ వస్తాం మా ఫ్రెండ్కి. చాలా ఎక్సలెంట్గా ఉంది మున్నార్ అయితే. ఫస్ట్ గ్లిమ్స్ అనమాట నాకైతే చాలా బాగుంది. ఘాట్ రోడ్స్, కర్వ్ రోడ్స్, బాబోయ్ చాలా బాగుంది. మీరైతే నా పిఓవి చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్ మీకు ఏం కనబడో తెలియదు, కానీ మీ ఫ్రంట్ మాత్రం అదిరిపోయింది గైస్. సీజ్ కేరళ గైస్, గాడ్స్ ఓన్ కంట్రీ. మరి గాడ్ అన్న వేస్ అంటే అలాగే ఉంటాయి కదా ఆబ్వియస్లీ, అలాగే ఉంది. అంత బ్యూటిఫుల్గా, అంత ప్లెజెంట్గా. ఇంకా 10 kilometers అనుకుంటా ఉన్నారు. చాలా దూరం ట్రావెల్ చేసిన అనిపిస్తుంది గైస్. బట్ చూద్దాం, బట్టే ట్రావెల్. బాబా ఫుల్ కౌంటరీ గైస్, ఇది కౌంటరింగ్. వల్ల వాటర్ కూడా ఉన్నాయి. ఇవాళ మొన్న చెప్పలేము బాయ్స్, ఎప్పుడైనా వర్షం పడవచ్చు, ఎప్పుడైనా వర్షం పడవచ్చు, చెప్పలేం. మొన్న సన్సెట్ ఏం లేదా షో? ఫొటోస్ బ్రో. సో గైస్ విజయనగరం అయితే వచ్చాం. 2 అయిపోయిన టైం. సార్ వెజ్ నూడిల్స్, వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ మీల్స్. పొద్దున్న అలా రూమ్కి వెళ్తున్నాం. వచ్చి సెంటర్ నుంచి వాళ్ళకి ఏదైనా అనమాట. వావ్, క్లైమేట్ చల్లబడింది గైస్. ఇందాకైతే రైట్ సైడ్ ఇప్పుడు మబ్బులు వస్తున్నాయి, మొత్తం వర్షం పడుతుంది. చెప్పా కదా ఉన్నారంటే చెప్పడం, ఎప్పుడైనా పడవచ్చు వర్షం. అలాగే వచ్చామన్నమాట మనం పై నుంచి. ఇంత వీడియో కనిపోతుంది కదా, పైన